గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికలకు ముందు కామారెడ్డిలో నిర్వహించినటువంటి బీసీ సదస్సులో బీసీ డిక్లరేషన్ పేరుతోటి కులగణన నిర్వహించి బీసీలకు 42% రిజర్వేషన్ పెంచుతా అని చెప్పేసి మాట ఇచ్చి 100 రోజుల్లో హామీ నెరవేరుస్తా అని చెప్పిండ్రు. హామీని తుంగలో దొక్కిండ్రు. అలాగే గొల్ల కుర్మలకు ఏదైతే గొర్రెల పంపిణీ ఉందో ప్రతి ఒక్కరికి కూడా 2 లక్షల రూపాయలు అందించి వారి యొక్క ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆదుకుంటామని చెప్పి వాళ్ళను మోసం చేయడం జరిగింది. అలాగే మిగతా బీసీ కులాలకు యువతకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెంచుతామని చెప్పేసి ఇచ్చినటువంటి మాటను గాలికి వదిలేసి 8 నెలలు గడుస్తున్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీల పట్ల అశ్రద్ధ వహించడాన్ని నిరసిస్తూ ఈరోజు ఓబీసీ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ హుస్నాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో గౌరవ తహసీల్దార్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. వారం రోజుల లోపల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో కలెక్టరేట్లను అలాగే తహసీల్దార్ కార్యాలయాలను ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఓబీసీ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ఎంఆర్ఓ ఆఫీసుల ముందట నిరసన మరియు ఈ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ హుస్నాబాద్లో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము పూర్తిగా కూడా బీసీలను విస్మరిస్తూ ఎలక్షన్ల ముందు అనేక హామీలను ఇచ్చి ఇవాళ వాటన్నిటిని తుంగలో తొక్కి ఇవాళ ఓడెక్కేదాకా ఓడమల్లన్నా ఓడెక్కినాక బోడమల్లన్న అన్నట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ బీసీ కులగణన జరిపి ఎలక్షన్లకు పోవాలని చెప్పేసి అదేవిధంగా 23% 42% చేస్తానటువంటి ఎలక్షన్స్ లోపల రిజర్వేషన్ను వెంటనే అమలు పరచాలని చెప్పేసి విద్యార్థులకు ఎవరైతే పేద విద్యార్థులు బీసీ విద్యార్థులు ఎవరున్నారో వారందరికీ కూడా ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తి స్థాయిలో బీసీ విద్యార్థులందరికీ కూడా ప్రభుత్వమే చెల్లిస్తానని చెప్పేసి ఆ హామీని ఇప్పుడు నెరవేర్చలేదు. దాన్ని వెంటనే నెరవేర్చాలని చెప్పేసి అదేవిధంగా బీసీ స్కాలర్షిప్లను మంజూరు చేయాలని బీసీ సప్లాన్ల కింద ఇక్కడ మత్స్య కార్మికులు కావచ్చు లేకుంటే గౌడ సోదరులు కావచ్చు ఎస్సీ బీసీ కులాలు అందరికీ కూడా బీసీ సప్లాన్ కింద ప్రతి సంవత్సరం మేము 100 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆ మాటను తుంగలో దొక్కింది. అదేవిధంగా మత్స్య కార్మికులకు సంబంధించి 200 కోట్లు ప్రతి ఏటా 200 కోట్లను కేటాయిస్తూ ఈ మత్స్య పరిశ్రమ శాఖను మేము ఆదుకుంటామని చెప్పేసి చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పటికీ 8 నెలలు గడిచినా కానీ ఎక్కడ కూడా నిమ్మకు నీరెత్తినట్టుగానే ఉన్నది. కాబట్టి వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం వీటిపై చొరవ చూపి బీసీల పట్ల ఉన్నటువంటి చిన్న చూపును తగ్గించి బీసీలకు న్యాయం జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు మేలుకొని బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రాబో రోజుల్లోపల పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం అనేక రకాలుగా ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచి బీసీలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం కోసం భారతీయ జనతా పార్టీ బీసీల పక్షాన ఎప్పటికీ ఉండి పనిచేస్తుందని చెప్పేసి ఓబీసీ మోర్చా పక్షాన మేము తెలియజేస్తున్నాం.